ఇప్పుడైతే నేను ఈ డ్రోన్ అయితే తీసుకున్నాను ఆఫ్లైన్లోన. నాకు 2,80,000 పడింది మొత్తం యావరేజ్ అంతా కలిపి. సో ఫైనల్గా నేను అనుకున్న డ్రీమ్ అయితే నేను అచీవ్ చేశాను. సో ఇప్పుడైతే ఇది DJI Mavic 3. సో మనకు తెలుసు యాజ్ ఇట్ ఈజ్ నౌ డేస్ డ్రోన్స్ మన దేంట్లో వీడియోస్లో షూటింగ్స్లో ఏ విధంగా కీ రోల్ ప్లే చేస్తున్నాను నేను. సో ఇదైతే ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, DJI Mavic ఇన్బోల్ట్. ఇదిగోండి, యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, ఇది నేను ఓపెన్ చేసేసాను మొత్తం. అన్బాక్సింగ్ కాదు, చూసేసి ట్రయల్ చేసేసాను. సో ఇది మళ్ళీ మీకు ఒకవేళ మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేస్తే దీని లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది, సో ఏవే యాక్సెసరీస్ వస్తాయో అవి కూడా మీకు తెలియడానికి మరొకసారి ఇవన్నీ ప్యాకింగ్ చేసి మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఈ బ్యాగ్తో డ్రోన్ అయితే వచ్చింది. ఇదిగోండి కంపెనీ బ్యాగ్ విత్ DJI సింబల్. సో మనం ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దాం మన యాక్సెసరీస్ ఏమైతే. బ్యాగ్ అయితే బిల్డ్ క్వాలిటీ మరి ఏ మెటీరియల్తో చేశాడు కానీ ఎక్సలెంట్గా ఉంది బ్యాగ్ బిల్డ్ క్వాలిటీ. నేను ఇంతవరకు ఎంత బిల్డ్ క్వాలిటీ ఏ బ్యాగ్స్లో కూడా చూడలేదు. సో ఇది ఓకే, ఇంకే ఛార్జర్ లాగా ఉంది అది. ఇదిగోండి, ఇదైతే మనకి ఛార్జర్ ఇవ్వడం జరుగుతుంది డ్రోన్తో పాటు. మనకు తెలిసి ఇది ఈ ఛార్జర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఇదైతే ఛార్జింగ్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనకి అఫీషియల్గా చూసుకుంటే సో ఇగోండి బ్యాటరీస్ 1, 2 మనకైతే 3 బ్యాటరీస్ ఇవ్వడం జరిగింది. 1, 2, 3 ఓకే, మొత్తం 3 బ్యాటరీస్ అయితే ఇచ్చాడు మనకి. సో ఇప్పుడైతే మన డ్రోన్ ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఇది మన హాట్ ప్రోడక్ట్. ఇది చూసారు కదా ఏ విధంగా ఉందో. దీన్ని చూస్తే నాకు ఒక్కోసారి చాలా ఆనందంగా ఉంది. సో దీన్ని యాక్చువల్గా దీంతో మనం మంచిగా యూజ్ చేసుకుంటే కొన్ని కోట్లు సంపాదించవచ్చు. దీన్ని మన స్కిల్స్ కానీ మనకి ఇదైతే దీని మీద ఇంకా లేటెస్ట్ వర్షన్ కూడా ఉంది. సో దీనికి ఒక మన బెల్ట్ ఇచ్చాడు. సో బెల్ట్ రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగో ఇదైతే మనకి సేఫ్టీ బెల్ట్ ఇన్కేస్ డ్రోన్ ప్యాకింగ్ చేసుకోవడానికి. ఇదైతే ఇది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మొత్తం యాక్సెసరీస్ క్వాలిటీస్. నెక్స్ట్ సో ఇదైతే మనకి డ్రోన్. సో డ్రోన్ అయితే ఫ్రంట్ అది మనం అనుకున్నాం కదా మన హార్ట్ ఇది డ్రోన్కి ఇది. సో కెమెరా చూసారు కదా, కెమెరా కూడా గింబల్ మూమెంట్ ఇచ్చాడు, చాలా స్మూత్ ఉంది కెమెరా. అండ్ నెక్స్ట్ ఈ డ్రోన్కి ఎక్కడ చూసినా నాకు సెన్సార్లు తప్ప ఇంకేం కనిపించట్లేదు. మొత్తం ఆల్ ఓవర్ బాడీ మొత్తం సెన్సార్లే ఉన్నాయి. 1, 2, 3, 4 ఇది డ్రోన్ అయితే ఇలాగ ఇవ్వడం జరుగుతుంది మనకి బాక్స్లోన. సో ఇది దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ తీసేద్దాం. ఓకే, సో ఇదైతే మన డ్రోన్ DJI Mavic. సో రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన DJI Mavic. సో అయితే యాక్సెసరీస్ అయితే ఇవే ఫ్రెండ్స్ మనకి డ్రోన్తో పాటు వచ్చినవి. సో ఇవైతే మనకి 3 బ్యాటరీస్ ఇచ్చాడు డ్రోన్తో పాటు. సో ఒక్కొక్కటి 5000 mAh బ్యాటరీస్. సో మనకి ఓన్లీ 3 బ్యాటరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది మనం ఇలా కనెక్ట్ చేసుకుంటాం ఛార్జర్కి. నెక్స్ట్ టైం ఛార్జర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 665 వాట్స్ ఛార్జర్. సో అట్ ఏ టైం మనం 3 బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేసుకోలేము. సో దీంట్లో ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం సో ఇదైతే మనకి పిన్స్ అయితే ఏమున్నాయో చూసారు కదా ఈ పిన్స్. సో ఇవన్నీ ఇలా ఫిక్స్ అవ్వాలి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే ముందు. సో ఇది మనకి ఛార్జర్ అయితే ఇలా ఫిక్స్ చేసుకుంటాం. సో మనకి ఇప్పుడు ఈ ఛార్జర్ ద్వారా మన 3 బ్యాటరీస్ ఛార్జ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇదైతే ఛార్జర్ది. సో ఇది ఇంకా మనకు తెలిసే అడాప్టర్ ఇచ్చాడు. అడాప్టర్తో పాటు ఛార్జర్ కేబుల్ ఒకటి ఉంది. సో మనము అట్ ఏ టైం 3 బ్యాటరీస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఎలాగంటే మనం ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3లో తక్కువ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ముందు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకా తక్కువ పర్సంటేజ్ ఏది ఉందో అది ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది.
సో అలాగే ఒక అసెండింగ్ ఆర్డర్లో ఛార్జింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ టెక్నాలజీ అయితే బాగానే పెట్టాడు. సో ఏదైతే లీస్ట్ ఛార్జింగ్ ఉందో అది ముందు ఛార్జ్ అవుద్ది మనకి స్పీడ్గా. ఇదైతే ఛార్జింగ్ ఉంది కదా, సో ఇదైతే మనకి ఛార్జర్ హోల్డర్కి అయితే ఉంది. ఇంకొక ఇక్కడ యూఎస్బి ఆప్షన్ ఒకటి ఇచ్చాడు. సో ఇదైతే ఉంది మనకి యూఎస్బి ఛార్జర్. సో ఇది కూడా అట్ ఏ టైం మనం బ్యాటరీస్కును ప్లస్ రిమోట్ ఉందా మనకి ఏదైతే ఇచ్చాడో రిమోట్, అట్ ఏ టైం బ్యాటరీస్కి రిమోట్కి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ప్లగ్ బోర్డుకి కనెక్ట్ అయింది. ఈ కింద ఇదిగోండి దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనం ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నాం. ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా ఉంది. ఇలా లైట్స్ బ్లింక్ అవుతుంటే మనకి ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. సో వన్స్ మనకి బ్యాటరీ ఫుల్ అయ్యంటే లైట్స్ కాన్స్టెంట్గా 4 లైట్స్ మరి కాన్స్టెంట్ లైట్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎలా ఉంటుందంటే లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అంటే ఇంకా ఛార్జింగ్ ఎక్కుతుందనే ఉండాలి. సో ఇదైతే ఛార్జింగ్ బ్యాటరీస్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ రిమోట్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదే బ్యాటరీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే సో జస్ట్ వన్ క్లిక్ చేస్తాం. దీనికైతే 4 పాయింట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం 80+ అబవ్ ఉంటుంది. సో దీనికి కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 2 పాయింట్స్ అంటే మనకి 25% ఛార్జింగ్ ఉండొచ్చు. సో ఇదైతే జస్ట్ వన్ క్లిక్తో మనకి ఆ బ్యాటరీలో ఎంత ఛార్జర్ ఉందో తెలుసుకోవచ్చు. సో ఇదైతే ఫ్రెండ్స్ ఆర్సీ రిమోట్. సో మనకి డ్రోన్ దీని ద్వారా ఆపరేట్ చేస్తాం, అది మీ అందరికీ తెలుసు. ఇదైతే రిమోట్. సో చూసారు కదా, దీనికి పౌచ్ అయితే నేను ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. సో పౌచ్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే పౌచ్ కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమోట్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి ఇది. సో మనం మొబైల్ ఫిక్స్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను. యాక్చువల్గా ఇది ఆర్సీతో ఇవ్వడు, ఇది రిమోట్. సో మనకి ప్యాడ్స్ ఉంటాయి, ట్యాబ్స్ కానీ జస్ట్ ఐప్యాడ్స్ కానీ దానికి యూజ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఇదే యూజ్ చేస్తాను మొబైల్ కనెక్ట్ చేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికైతే ఇదిగోండి థ్రెడ్స్ ఇచ్చాడు ఇక్కడ చూసారా కిందన. సో ఈ థ్రెడ్స్ మనం ఓపెన్ చేస్తాం. ఇదిగో 1, 2 ఈ థ్రెడ్స్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే దీంతోనే మనం రిమోట్ కంట్రోల్ చేస్తాం. థ్రెడ్స్ అనమాట ఫిక్స్ చేసుకోండి. వితౌట్ థ్రెడ్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సో థ్రెడ్స్ ఫిక్స్ చేసుకున్నాం. సో 1, 2 సో ఇవైతే థ్రెడ్స్. మనం ఆపరేటింగ్ అయితే ఈ విధంగా ఈ కంట్రోల్లో ఆపరేటింగ్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇంకేమున్నాయంటే ఇదిగోండి కెమెరా ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా వీడియో మోడ్ నుంచి కెమెరా మోడ్కి వెళ్ళాలంటే జస్ట్ ఏదైనా మనకి షార్ట్స్ అంటే వీడియోలో షార్ట్స్ ఉన్నాయంటే వెంటనే కెమెరాతో క్లిక్ చేయొచ్చు మనకి వెంటనే. సో అండ్ నెక్స్ట్ ఈ బటన్స్ వద్దాం. ఫంక్షన్ అని ఉంది కదా చూడండి ఇక్కడ, ఇది హెచ్ అని ఉంది కదా, హెచ్ అంటే ఇక్కడ. సో ఇది ఆటోమేటిక్ ల్యాండెడ్. సో ఇన్ కేస్ డ్రోన్ పైకి వెళ్ళినప్పుడు కానీ సో అది ఇంకా ఫ్లైలో ఉన్నప్పుడు ఏదైనా సిగ్నల్ లాస్ అయినా సో ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ అయినా సో డ్రోన్ ఆటోమేటిక్గా మనకి హోమ్ ఎక్కడైతే మన రిమోట్ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ఫ్యూచర్ అయితే బెస్ట్ ఆప్షన్ బిగినర్స్కి. సో హోమ్ ఇది. సో నెక్స్ట్ ఇదైతే ఉంది రెడ్ బటన్. సో ఇదైతే నేను కొనుక్కున్నాను. సో ఇది 3 మోడ్స్ అయితే ఇచ్చాడు వీడియో మనకి. one is sports mode and another cinematic mode and another normal mode. So స్పోర్ట్స్ మోడ్కి వచ్చేసరికి మనకి ఇటు సైడ్ ఇది ఉందా రైట్ సైడ్ మనకి ఈ బటన్ అనేది ప్రెస్ అయితే అది స్పోర్ట్స్ మోడ్లో ఉన్నట్టుగా. ఇంకా స్పోర్ట్స్ మోడ్లో మైనస్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పోర్ట్స్ మోడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెన్సర్స్ అన్నీ ఆగిపోతాయి. సో డ్రోన్ అనేది మనకు డ్రోన్ ఇంకా కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. ఆటోమేటిక్గా మొత్తం సెన్సర్స్ అన్నీ ఆగిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నార్మల్ మోడ్. మీడియంలో ఉంటే మిడిల్లో ఉంది చూసారా, ఈ మిడిల్లో ఉంటే ఇది నార్మల్ మోడ్. అండ్ దెన్ ఇది సినిమాటిక్ మోడ్. మనకి నచ్చిన పిక్ క్యాప్చర్ చేసుకోవాలంటే మనం ఈ బటన్ యూజ్ చేసుకొని మనం ఆ పిక్ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సో మొబైల్ కనెక్ట్ చేయాలంటే ముందు మనకి కేబుల్ ఉండాలి. సో ఆ కేబుల్ ఇదిగోండి ఇక్కడైతే కేబుల్ ఉంది మనకి కేబుల్. సో ఈ కేబుల్ ఇది మనకి జస్ట్ డేటా ట్రాన్స్ఫర్ లాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే మొబైల్కి పెట్టుకొని మొబైల్ మనకి ఇలా ఫిక్స్ అయిపోతుంది. సో
ఇక్కడ ఎడ్జెస్ కూడా ఉన్న సో రబ్బర్ ఇచ్చాడు. సో మన మొబైల్ ఎడ్జెస్ కానీ ఏవి డ్యామేజ్ అవ్వకుండా. సో ఈ ఇన్బుల్ట్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. సో నెక్స్ట్ మనం ఇంకేంటే ఇది ఇంకా మొబైల్ కనెక్ట్ చేయడం. సో డీజే ఫ్లై యాప్ ఎక్కించడం. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ నేను 1 by 1 పెడుతూ ఉంటాను ప్లేలిస్ట్లోన. సో మనమైతే బేసిక్గా ఫిజికల్గా మన మ్యాక్వి DJ3కి ఏమేమి ఉంటాయో సో దాని గురించే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. సో నెక్స్ట్ మీకు ఆపరేటింగ్ మొత్తం డీజే యాప్ యాక్టివేషను, సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ what are the futures of drone shots and everything I will be explaining in the next video. So next ఇదైతే రిమోట్ గురించి. మరి దీని గురించి ఎక్కువ చెప్పాలన్నా సరే ఏం లేదు. సో నెక్స్ట్ మనం డ్రోన్కి వెళ్ళిపోతాం. సో ఇదైతే మనకి డ్రోను, ఇదిగో DJI Mavic 3. సో ఇదిగోండి మనకి 20 MP కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఫస్ట్ ఏవైతే వింగ్స్ ఉన్నాయో సో ఫస్ట్ అప్పర్ వింగ్స్ ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ సో ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో డౌన్ వింగ్స్ నెక్స్ట్ ఓపెన్ చేసుకుంటాం మనం. ఇది ఒకటి, ఇదిగోండి ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇంకా దీంట్లో ఇంకేమున్నాయంటే సెన్సర్స్ ఉన్నాయి. సో ఇదిగోండి 1, 2. సో ఇవి వచ్చేసరికి హైట్ సెన్సర్స్, మనకి పైన ఏమైనా ఆబ్స్టాకిల్స్ వచ్చినా డిటెక్ట్ అయ్యి మనకి డ్రోన్ అయితే యాజ్టీస్గా ఉన్న లొకేషన్లో మనకి ఆబ్స్టాకిల్ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇదిగో దిస్ ఈజ్ ఫ్రంట్ సెన్సర్స్, దిస్ 2 are. సో ఈ రెండు కూడా మనకి ఫ్రంట్ ఏదైనా ఆబ్స్టాకిల్ ఉందంటే ఈ సెన్సర్ డిటెక్ట్ చేసి వెంటనే డ్రోన్ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడంతో జరుగుతుంది. సో ఇంకా సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే డౌన్ సెన్సర్స్, కింద కూడా ఆబ్స్టాకిల్స్ ఏ ఉన్నాయో అవన్నిటి నుంచి ఏది చూసుకుంటుంది. దీని ద్వారా ఆటోమేటిక్ నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది. మ్యాక్సిమం దీనికి ఇదిగోండి ఇంకా బ్యాక్ సెన్సర్స్, ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్ ఆల్ ద సెన్సర్స్ దేర్. మొత్తం 8 సెన్సర్స్ ఉన్నాయి. సో 8 సెన్సర్స్ని మన డ్రోన్ ఏ ఆబ్స్టాకిల్ వచ్చినా ఈ 8 సెన్సర్స్తో డిటెక్ట్ చేస్తుంది ఇన్ కేస్. సో ఈ సెన్సర్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి సో ఏ ఆబ్స్టాకిల్ వచ్చినా ఏది వచ్చినా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మన డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి సో కెమెరా మీకు అంతకుముందే చెప్పాను 20 MP కెమెరా. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్యాటరీ పోర్షన్. సో చూసారు కదా మొత్తం బ్యాటరీ మనం ఫిక్స్ చేసుకోవడానికి. సో ఇదిగోండి బ్యాటరీ మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను. సో ఇవైతే ఏవైతే పిన్స్ ఉన్నాయో పిన్స్ ఇవి మనకి బాటమ్ డౌన్ సైడ్ మనం పెట్టుకొని బ్యాటరీని ఫిక్స్ చేయాలి. ఇదిగోండి జస్ట్ 1 ప్రెస్తో బ్యాటరీ ఫిక్స్ అయిపోద్ది. సో వెన్ వీ హ్యావ్ టు రిమూవ్ జస్ట్ ప్రెస్ ద 2 buttons ఓన్లీ, సింపుల్ ఇట్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. దిస్ ఈజ్ బ్యాటరీ వేయడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పాలి. సో దీంట్లో ఇంకో ఫ్యూచర్ ఏంటంటే ఇదిగోండి సో దీంట్లో SD కార్డు ప్లస్ మనం డైరెక్ట్గా డ్రోన్లో బ్యాటరీ ఉంటుండగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎట్ ఏ టైం. సో ఇదైతే SD కార్డు ఇదిగోండి. నేనైతే ఇదిగోండి SD కార్డు 128 GB అయితే వేయడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ దీని ఇన్బుల్ట్ 8 GB ఇస్తాడు. సో ఆ ఇన్బుల్ట్లో ఉన్న వీడియోస్ కూడా మనం SD కార్డ్ ద్వారా మనం మూవ్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. సో మ్యాక్సిమం డ్రోన్ వర్క్ అయితే ఫిజికల్గా నేను అంతా చెప్పేశాను. సో మనకి రిమోట్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, డ్రోన్ ఫ్లై ఇదంతా నెక్స్ట్ వీడియోలో నేను నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే చేసేసి అండ్ నెక్స్ట్ ఫ్లై మోర్ కాంబోతో మనకి ఇంకో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది DJI Mavic 3లోన. సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాము. దీంట్లో ఇంకేం యాక్సరీస్ ఇచ్చారో మనం చూద్దాం. సో ఇవైతే వింగ్ సెట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి 1, 2, 3, 4 ఇదొక సెట్. అండ్ నెక్స్ట్ సో మనకి ఎక్స్ట్రా 2 వింగ్ సెట్స్ అయితే ఇచ్చాడు. ఇది 1, 2, 3, 4 మొత్తం 8 ఉన్నాయి. సో 2 సెట్స్ అయితే వింగ్ సెట్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి కేబుల్స్ 2 ఉన్నాయి. సో ఇది తెలుసు కదా కనెక్టింగ్ కేబుల్స్. సో ఇది వచ్చేసరికి Type-C to యూనివర్సల్ USB. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి Type-C to యాపిల్ ఐఫోన్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ పిన్ మీకు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. సో ఆల్రెడీ మనది Type-C ఇచ్చేసారు, అది మనం ప్రీవియస్ మొబైల్ కనెక్ట్ చేసి మీకు చూపించాను. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి. సో ఇవైతే జాస్టిక్స్ మనకి ఎక్స్ట్రా సెట్ అయితే ఇచ్చాడు. సో ఈ థ్రెడ్స్ ఏవైతే మన రిమోట్కి ఏ విధంగా ఫిక్స్ చేయాలని అని చెప్పాను కదా, సో ఆ విధంగా 2 జాస్టిక్స్ అయితే ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేదో బాక్స్ ఉంది చూద్దాం. DJI 3
సో ఇది ఫిల్టర్స్ అయితే ఇచ్చాడు, మన కెమెరాకి లెన్స్ సెట్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు క్లైమేటిక్ కండిషన్స్ బట్టి మనం ఈ ఫిల్టర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో సమ్మర్లో వచ్చేసరికి నాకు తెలిసి ఇది డార్క్ ఫిల్టర్ ఉంది. సో ఇదైతే సమ్మర్లో మనం యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఆ లైటింగ్ ఆ యూవీ రేస్ని అన్ని కరెక్ట్గా డిటెక్ట్ చేస్తుంది. సో మిగిలిన కూడా యాజ్ ఇట్ ఈజ్గా క్లైమేటిక్ కండిషన్స్ బట్టి మనం ఈ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్గా కావాలనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి కాకుండా నేను ఎక్స్ట్రా అయితే యూఎస్ నుంచి పర్చేజ్ చేసుకున్నా. సో ఇదిగోండి, ఇదొకటి, ఇదైతే ల్యాండింగ్ గేర్ అంటారు దీన్ని. సో మనకి డ్రోను డస్ట్లో కానీ ఎక్కడైనా సో ఎమర్జెన్సీ ల్యాండింగ్లో మనం ఏదైనా ల్యాండ్ చేసినప్పుడు సో మనకైతే ఏవైతే మోటార్స్ ఉన్నాయో ప్రొపెల్లర్స్ దాంట్లోకి డస్ట్ వెళ్ళకుండా సో మనకి ల్యాండ్కును సార్ ప్లస్ డ్రోన్కి కొంత స్పేస్ అయితే ఆపడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా డ్రోన్ అయితే దీని మీద ల్యాండ్ అవుతుంది. సో ఇవైతే మనకి కొంచెం మోటార్స్ ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లోపలికి డస్ట్ వెళ్ళకుండా డైరెక్ట్గా డ్రోనే ఎర్త్కి టచ్ అవ్వకుండా సో ఇవన్నీ మనకి ఒక సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది కూడా నేను ఎక్స్ట్రా తెప్పించుకున్నా. అండ్ నెక్స్ట్ వింగ్స్ ప్రొపెల్లర్ గార్డ్స్ ఒకటి తెప్పించాను. సో ఇదిగోండి, ఇదైతే ప్రొపెల్లర్స్ గార్డ్స్, మనకి ఆ వింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వింగ్స్ సేఫ్టీ కోసం. సో ఇదిగోండి, ఇవైతే మనకి ప్రొపెల్లర్ గార్డ్స్ అంటారు దీన్ని. ఇది కూడా మన 4 ఒక సెట్ అయితే తెప్పించాను యూఎస్ నుంచి. సో ఇవి మనకి దేనికి యూజ్ అవుతాయంటే సో డ్రోన్ మనము వింగ్స్కి ఇవి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇన్ కేసు బర్డ్స్ కానీ నెక్స్ట్ ఏదైనా సో వింగ్స్కి డైరెక్ట్గా టచ్ అవ్వకుండా ఇవైతే కొంతవరకు హోల్డ్ చేస్తాయి, డైరెక్ట్గా వింగ్స్ టచ్ అవ్వకుండా. సో ఇదైతే కొంతవరకు ఒక 50 to 60% మనకి వింగ్స్ సేఫ్టీ అయితే అనుకోవచ్చు. ఇదిగోండి, ఈ రెండు అయితే నేను సపరేట్గా పర్చేజ్ చేయడం జరిగింది. రెండు కలిపి నాకు వచ్చేసరికి 10,000 పడింది. ఒకటి ల్యాండింగ్ గేర్, 2 ప్రొపెల్లర్ గార్డ్స్. సో ఇదైతే డ్రోన్ ఫిజికల్ వ్యూ ఫ్రెండ్స్. మీకు ఇంకా డీటెయిల్గా హౌ టు కనెక్ట్ ద డ్రోన్ అండ్ హౌ టు ఇన్స్టాల్ విచ్ యాప్, హౌ టు ఇన్స్టాల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దట్ నెక్స్ట్ వీడియో డీటెయిల్. సో ఇంకేమైనా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కొంచెం దీని ప్రైస్ గురించి కానీ దీని సెట్టింగ్స్ గురించి కానీ సో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్. సో వన్స్ మీకు ఏవైనా సో ఈ యాక్సరీస్ ఏ లింక్స్ కావాలన్నా కింద మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దాని లింక్ డిస్క్రిప్షన్ నేనైతే వెంటనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నాకైతే ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు మీ అందరికీ హోప్ ఐ హ్యావ్ టు బి బిలీవ్డ్ దట్ దిస్ వీడియో విల్ బి లైక్ ఇట్ టు ఆల్ ద. ఓకే ఫ్రెండ్స్, బాయ్.